కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. 50 రోజులు అవుతుంది టమోటాలకి మనకి. 50 రోజులు చెట్లయితే చూడొచ్చు. మనమైతే 50 రోజుల్లో ఈరోజు పూరైతే కట్టినాం. సాలు చూడండి. నిన్న పూరి కడతానని చెప్పినాం. ఈరోజు పూరి కట్టినాము. నేను ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే మార్నింగ్ అయితే నాకు కొంచెం వర్క్ ఉంటే బయటకు వెళ్ళాను. ఈవినింగ్ అయితే వచ్చాము. మార్నింగ్ అయితే కూలోళ్ళు వస్తారు. ఆఫ్టర్నూన్కి అయితే వెళ్ళిపోతారు. చూడొచ్చు మీరు. మధ్యాహ్నానికి ఇప్పుడు పొద్దున్నే కూలోళ్ళు కాబట్టి పొద్దున్నే 6:30కు 7 గంటలు వస్తారు. మధ్యాహ్నం 1:30 2కి అయితే వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా షిఫ్ట్లోకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎలా అయితే షిఫ్ట్లో వర్క్ చేస్తారో వాళ్ళు కూడా అయితే ఇప్పుడు అట్లా షిఫ్ట్లోకి వెళ్ళిపోయారు. మనం కూడా దానికి తగ్గట్లు అయితే పోవాల్సిందే. ఇప్పుడైతే మనం చూడొచ్చు సాలలో పూర అయితే కట్టేసాము. మీకు గడ్డి ముందు కూడా కొట్టాను. గడ్డి ముందు కూడా చూసుకోవచ్చు సాలలో. గడ్డి ముందు అయితే గడ్డిని తుంగకరక గడ్డి అయితే మొత్తం క్లీన్గా అయితే స్మాష్ అయిపోయింది, చచ్చిపోయింది, ఎండిపోయింది. ఇది గెన్ని మీద అయితే కొట్టాము. గెన్ని ముందు కూడా చూసుకోండి. గిన్నెలు కూడా అయితే సరిపోయాయి. ఈ కట్లయితే మనము కట్లు నాటినప్పుడు అయితే మధ్యలో సాల్లో ఉన్నాయి. ఆ కట్లయితే ఇక్కడికి కొంచెం సైడ్లోకి అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం స్ప్రేయింగ్ చేసినప్పుడు అయితే టమాటా పూరి కట్టేటప్పుడు వాళ్ళు దొందరుకొని అయితే కింద పడిపోతారు అనుకో. దొందరుకొని కింద పడిపోతాం. మామూలుగా నడుచుకొని పోతే దొందరుకొని పడిపోతాము. ఇట్లా కట్లు అడ్డం ఉంటే అలాంటి స్ప్రేయింగ్ చేసేటప్పుడు పడినారనుకో ఎక్కువ తగులుతాయి. కాబట్టి మనం ఈ కట్లయితే బయటకు ఎత్తుకొని చేసేసాము. ఇలా అయితే గడ్డి ముందు కొట్టాము. గడ్డి ముందులో కూడా అది పారాఫోర్స్ అనేది ఆయిల్ కొట్టినామనుకో ఆయిల్కి అయితే ఎక్కువ పవర్ ఉంటుంది. అందుకే చిన్న బ్యాటరీ పంపుతో కొట్టాలని మీకు సజెస్ట్ చేశాను. తుంగ కూడా చచ్చిపోయి ఉంటుంది. కాదని చూపిస్తున్నాను మీకు ఎక్కడన్నా తుంగ. ఎందుకంటే మీరు గడ్డి కరగతే ఏ ముందు కొట్టిన అయితే చచ్చిపోతుంది. మీకు ఇది తుంగనే, ఇది చూసుకోవచ్చు. తుంగ అయితే క్లీన్గా అయితే ఎండిపోయింది. ఇది కూడా తుంగనే, ఇది కూడా ఎండిపోయింది. ఇది కూడా తుంగ. నెక్స్ట్ ఇది తుంగ, ఇది చూడండి. ఇదంతా తుంగ పడింది తవా. ఇది చూడు లోపల కళ్ళు ఉంది. దీనికైతే కొట్టినలేదు. ఎందుకంటే లోపల మన చెట్టు ఉంది కాబట్టి, చెట్టు చచ్చిపోతుంది కాబట్టి దీనికైతే కొట్టినలేదు. ఇది కూడా తుంగ చంపేది కష్టము. మామూలుగా గరకైతే ఇది మామూలుగా పౌడర్తో అయితే చచ్చిపోతాయి. మన తుంగ చచ్చిపోవాలి కాబట్టి దీనికైతే కొట్టాము. ఇది ఈరోజు సినారియో. ఇంకా నేను మీకు ఇంకా రేపు ఇంకో సినారియోతో వస్తాను. 57 రోజులు అయింది కాబట్టి ఇక్కడ చూడొచ్చు. ఇది ఇంకేమున్నాయి, ఇంకేముంది, ఇంకేం లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూమ్లో పింగ్ చేయండి. నేను మీకైతే అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.